బాగా నున్నగా గివయ్యా, ఒక్క వెంట్రుకు ఉండకూడదు. గడ్డం పట్టుకుంటే వెన్న ముద్దలా ఉండాలి. మీ మొహం ఎన్న ముద్దలాగా తయారు చేస్తే ఇండియాలో చింతపండు ధర ఉప్పు ధర కానీ తగ్గిపోతుండే. మొఖం ఎన్న ముద్దలాగా ఉంటే ఎండలో కరిగిపోద్ది. అనవసరంగా మాట్లాడక పనిగానే ఉండయా. చేతుల కత్తులుగా అలాగేలాగా అర్థమైన కబుర్లు చెప్పకండి. కదలకుండా కళ్ళు మూసుకుంటుండే. అవునవును, కబుర్లు చెప్తే కత్తిలా కిందకి దిగి పెక్క పక్కన ఎగిరిపోద్ది. అరే బచ్చా, నీ పని చూసుకో. చౌరసాలకు వచ్చి సంతోషంగా ఉండండి సావే, కోపడకండి. ఇది కత్తులు కట్టార్లు ఉండే చోటు. చిత్తం బాబు. మరి ఇంకొక పరమరహస్యము, నీ భాగ్యం అదేయో కాని ఏ సతిలోన జనించను జన్మమునర్చు ఏమయ్యా, సోపేసి సగం చెంపగీసి అలా పూనకొచ్చాడు పోతున్నాడు. ఏటయ్యా, అన్నయ్య సంగీతం అంటే మా ఇష్టం. పక్కన ఇక్కడ నబ్బూరు ఇక్కడ పెద్ద వినపడుతున్నాయి కదా, ఇప్పుడే ఈనేసి వచ్చేస్తాడు. మరి ఆ పాటలు ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు వస్తాడు, నా గడ్డ ఎప్పుడు గీస్తాడు. ఏమయ్యా, నీ గీయడం వచ్చా? దొరికాడు, మనకు భయం లేదు. మరి తమరు మాత్రం భయపడకుండా నిదానం కూర్చోరు. మరి లేపత్తా మెల్లిగా. ఏది తలా వాడినేరాని, నీకన్నా వాడేనయ్యో. వద్దులే, వెళ్ళు బాబు వెళ్ళు. రావయ్యా రాంపండు, నీ కొడుకు ఎంత పని చేశాడో చూసావా? సగం గీశాడు, పద్యాలు ఇంటనే పోయాడు. నన్నేం చెప్పమంటారు స్వామి? ఆడు సంగీతం పిచ్చి కాదు కానీ సగం సగం గడ్డం గీసాడు పోతుంటాడు, మిగతా సగం నే చేస్తుంటాను. తెరగతి ఏం స్వామి, మా ఓడుకున్న సంగీతం పిచ్చి పోగొట్టాలంటే దానికి ఏంటండి దారి? పక్కటీ కొట్లో రేడియో 2 సెకలేట్ పగల కొట్టాలి. నీ పని చూసుకోలేదు రారా బాగా తరా తంతే కదా. ఈ పక్క చేసేలేవు, ఆ పక్క మీ బాబు చేస్తాడు అనుకున్నావా? అవునండి, ఈయన గోరికి యువతల పక్క చేసి నేను వెళ్ళిపోయాను. నువ్వు వచ్చి అవతల పక్క గొరిగేసావు. ఈయన గోరి ముఖానికి ఆవిడ గొరిగితేనేటి? నీకెందుకు నా సంగీతం? పెద్ద సమ్ముఖ ఆంజనరాజు అనుకున్నావా? ఆయన గోర్లో నేను పాడలేనా? పాడలేవో? పాడి చూపిస్తాను. పాడలేవో? పాడి చూపిస్తాను. పాడలేవో? ఉండండి స్వామి, ఎదురుగడ్డ చేస్తాను. ఎదురుగడ్డ నువ్వు నీ కొడుకు చేసుకోండి, నన్ను వదలండి. వస్తా.